తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వీరి యొక్క సేవలను ఉపయోగించుకొని ప్రభుత్వం మరింత బలోపేతమై ఎక్కువ సీట్లు పొందేందుకు ఈ నియామకాలు ఉపయోగపడనున్నాయి. పటేల్ రమేష్ రెడ్డి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, నేరెళ్ల శారద మహిళా కమిషన్, మూతి శ్రీకాంత్ బీసీ ఆర్థిక సంస్థ, రాయల నాగేశ్వరరావు గిడ్డంగుల సంస్థ, ఎన్ ప్రీతం ఎస్సీ కార్పొరేషన్, శివసేనారెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, ఈరపత్రి అనిల్ ఖనిజాభివృద్ధి సంస్థ, జగదీశ్వరరావు కొల్లాపూర్ ఇరిగేషన్ డెవలప్మెంట్ సంస్థ, మెట్టు సాయి కుమార్ మత్స్య సహకార సంఘాల సమాఖ్య, గురునాథరెడ్డి కొడంగల్ పోలీసు గృహ నిర్మాణ సంస్థ, జ్ఞానేశ్వర్ ముదిరాజ్ విజయ డైరీ, బెల్లయ్య నాయక్ గిరిజన సహకార ఆర్థిక సంస్థ, జంగారాఘవరెడ్డి ఆయిల్ ఫెడ్, రియాజ్ గ్రంథాలయ పరిషత్, నిర్మలా జగ్గారెడ్డి సతీమణి పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ, ఎస్ అన్వేష్ రెడ్డి విత్తనాభివృద్ధి సంస్థ, ఎం విజయబాబు రాష్ట్ర సహకార గృహ నిర్మాణ సమాఖ్య, కాసుల బాలరాజు ఆగ్రోస్, బండ్రు శోభారాణి మహిళా సహకార అభివృద్ధి సంస్థ, మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర సహకార యూనియన్, నిర్మల ఎస్ విజయబాబు, చల్లా నరసింహారెడ్డి, అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, కె నాగు గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ, జనక్ ప్రసాద్ కనీస వేతన సలహా మండలి, ఎం వీరయ్య వికలాంగుల సంస్థ, నాయుడు సత్యనారాయణ హస్తకళల సంస్థ, ఎంఏ జబ్బార్ వైస్ చైర్మన్ మైనార్టీల ఆర్థిక సంస్థ, మల్రెడ్డి రామరెడ్డి రోడ్లు అభివృద్ధి సంస్థ, కాల్వ సుజాత వైశ్య సంస్థ, ఉడెం వీరయ్య అటవీ అభివృద్ధి సంస్థ, ఏ ప్రకాష్ రెడ్డి రాష్ట్ర ట్రేడింగ్ ప్రమోషన్ కార్పొరేషన్, కె నరేందర్ రెడ్డి శాతవాహన అర్బన్ అభివృద్ధి సంస్థ, పుంజాల అలేఖ్య సంగీత నాటక అకాడమీ, ఎన్ గిరిధర్ రెడ్డి ఫిల్మ్ డెవలప్మెంట్ సంస్థ, మన్నె సతీష్ కుమార్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ అభివృద్ధి సంస్థ, ఈ వెంకట్రామరెడ్డి కాకతీయ అర్బన్ అభివృద్ధి సంస్థ, ఎంఏ సహీం తెలంగాణ వర్క్స్, తెలంగాణ ఫుడ్స్, ఎంఏ ఫహీం తెలంగాణ ఫుడ్స్, జైపాల్ అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంస్థ.